సమ్మర్ సీజన్‌లో ఎవరైనా ఇంటికి గెస్ట్‌లు వచ్చినా, లేదా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, వారి కోసం 2 నిమిషాల్లో టేస్టీగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్‌ని వాడుతున్నాను. మీ దగ్గర ఏ చాక్లెట్ అవైలబుల్‌లో ఉంటే దానిని వాడుకోవచ్చు. ముందుగా ఈ చాక్లెట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని, దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ పీసెస్‌లో నుండి ఒక 2 పీసెస్‌ని నేను సెపరేట్ చేసుకుంటున్నాను. వాటిని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో క్రీమ్ లాగా చేసి, లాస్ట్‌లో గ్లాసెస్‌ని డెకరేట్ చేయడం కోసం పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసిన చాక్లెట్స్ అన్నింటిని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని, అందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిన మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు ఈ స్టేజ్‌లో ఒక 2-3 స్పూన్స్ షుగర్‌ని యాడ్ చేసి, ఐస్ క్యూబ్స్‌ని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. ముందుగా సెపరేట్ చేసుకున్న చాక్లెట్ పీసెస్‌ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో బాగా క్రీమ్ లాగా అయ్యేలా కరిగించుకొని, ఇలా కరిగించుకున్న చాక్లెట్ సిరప్‌ని గ్లాసెస్‌కి డెకరేట్ చేసుకోవాలి. ఇలా డెకరేషన్ చేయకపోయినా టేస్ట్‌లో చేంజ్ అయితే ఏమి ఉండదు. అయితే మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా! కాబట్టి ఇలాంటి తలతిక్క వేషాలు వేస్తామన్నమాట. ఇప్పుడు ముందుగా బ్లెండ్ చేసుకున్న చాక్లెట్ మిల్క్ షేక్‌ని ఈ గ్లాసెస్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన మిల్క్ షేకు ఇంకా రిచ్ లుక్ కోసం పైన డ్రై నట్స్‌ని, చాక్లెట్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్‌లో రెడీ అయిపోయినప్పటికి కూడా టేస్ట్‌లో అయితే ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. చాలా బావుంటుంది. ఈ ఈజీ రెసిపీ గనుక మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.